సందీప్ అడుగుదాం. సందీప్, జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు? నిజానికి పూర్తి స్థాయిలో సర్కార్ నిర్లక్ష్యంగా అనిపిస్తుంది. సాకులు చెప్పాలి అంటే మొదట్లో కొంతకాలం చెప్పడానికి వీలవుతుంది, కానీ ఎప్పుడు చూసినా సాకులు మాత్రమే చెప్పి తప్పించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని గురించి ఏమంటున్నారు ముఖ్యంగా? రైతన్న అరిగోస పడుతున్నారు. ఎందుకంటే మొదట పండించిన పంటను కాపాడేందుకు నీరు ఇవ్వాలని రైతులంతా రోడ్డెక్కారు. అయితే కొన్ని చోట్ల చివరాయకట్టుకు నీరు రాలేదు. ఆ క్రమంలో నీరాని పంటలు ఎండిపోయాయి. ఆ ఎండిపోయిన పంటకు పరిహారం ఇవ్వాలని కూడా రోడ్డెక్కారు. వచ్చిన పంటను కూడా ధాన్యం కొనుగోలు సెంటర్కి తీసుకొచ్చినటువంటి సందర్భంలో కొనుగోలు చేయాలంటూ మరొక్కసారి కూడా రోడ్డెక్కారు. అయితే ధాన్యం తీసుకొచ్చిన తర్వాత తేమ శాతము రావాల్సిన దానికి సరిపడా వచ్చినప్పటికీ కూడా కొనుగోలులో జాప్యము, హమాలీల కొరత, టార్ఫనీల కొరత, అలాగే లారీల కొరత, రకరకాల సమస్యలతోటి ఈ తేమ శాతం వచ్చినటువంటి రైతు ధాన్యం కూడా అక్కడే నిలిచిపోయింది. అలాగే ఈ అకాల వర్షాల తోడు పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం జగిత్యాలలోని ప్రధాన మార్కెట్ చరగల్ వ్యవసాయ మార్కెట్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇప్పుడు కూడా ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. మొత్తము వరిధాన్యం ఒక రైతు ఇంతకుముందే మనతో మాట్లాడడం జరిగింది. దాదాపు 4 నుంచి 5 క్వింటాల ధాన్యం కేవలము ఈ వర్షాల కారణంగానే కొట్టుకుపోయింది. అయితే మిగిలిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఒక్కొక్క హమాలికి 500 రూపాయలు, ఒక ట్రిప్కు దాదాపు 1000 రూపాయలు వెచ్చించి తాను మరొక చోటకు తరలిస్తున్నాడు. దీనికి గాను తనకు 6000 రూపాయల ఖర్చయింది. ఎందుకంటే 6 ట్రాక్టర్ లోడ్ వస్తే 6000 రూపాయల ఖర్చయింది. ఇది అదనపు భారం అన్నమాట. ఎందుకంటే ఆయన తీసుకొచ్చి దాదాపు 15 నుంచి 20 రోజులు అవుతుంది. మరి అప్పుడే కొనుగోలు చేస్తే ఈ సమస్య వచ్చేది కాదు. ఇలాంటి సమస్యలు అనేక ఉత్పన్నమవుతున్నాయి. ఇదే ప్రాంతంలో దాదాపు 15 రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళా రైతులతో పాటు అనేక మంది కూడా ఇదే జాతీయ రహదారిపై, నిజామాబాద్ కరీంనగర్ రహదారిపై బైఠాయించి కూడా నిరసన వ్యక్తం చేయడంతో అప్పటికప్పుడు కలెక్టర్ వచ్చి ఖచ్చితంగా తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పారు. మరి నిన్నటి నుంచి అకాల వర్షాలు ఇక్కడ కురుస్తూనే ఉన్నాయి. ఇవాళ కూడా దాదాపు 3 గంటల పాటు ఎడతెరిపి లేని వర్షం కురిసింది. ఈ గాలివాన బీభత్సంతో పాటు భారీగా కురిసినటువంటి వర్షంతో ఈ టార్ఫలీలు కప్పినప్పటికీ కూడా లాభం లేకుండా పోయింది. ఎందుకంటే మొత్తం కూడా చేతికి అంది వచ్చినటువంటి పంటను కాపాడుకునే ప్రయత్నంలో టార్ఫలిన్ కవర్లు కప్పినప్పుడు కూడా ఆ గాలికి ధాన్యం అంతా కూడా నీళ్ల పాలైంది. దాన్ని తీసుకునేటువంటి అవకాశం కూడా రైతుకు లేకుండా పోయింది. ఈ క్రమంలో ఉన్న పంటను కాపాడుకునేందుకు ఒక్కొక్క ట్రాక్టర్ ట్రిప్కు దాదాపు 500 నుంచి 1000 రూపాయలు హమాలీలకే వెచ్చిస్తూ వాళ్ళంతా కూడా మరొక అదన భారం కూడా పడింది. మరి 15-20 రోజులైనప్పుడు కూడా ఎందుకు కొనుగోలు చేయట్లేదు? మరి క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ తిరుగుతూ గ్రామాన అంటే ఈ ఐకేపీ సెంటర్లకు తిరుగుతూ తక్షణమే కొనుగోలు చేయాలని చెప్తున్నప్పటికీ కూడా కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మొన్న వీరాపూర్ అనేటువంటి రాయకల్ మండల్ వీరాపూర్ గ్రామంలో రైతులను మొత్తం కూడా రోడ్డెక్కారు. రోడ్డెక్కిన క్రమంలో అప్పటికప్పుడు స్పందించిన కలెక్టర్ దీనికి సమస్య కారణం ఎవరంటూ ఆ సంస్థ కార్యదర్శిని సస్పెండ్ చేశారు. మరి ఇప్పటికైనా తక్షణమే కొనుగోలు చేపట్టాలి. అకాల వర్షం కారణంగా నష్టపోతున్న రైతులను కూడా ఆదుకొని నష్టపోయిన ఏదైతే ఈ పంటలు సంబంధించినటువంటి ఆ రైతులందరినీ ఆదుకోవాలైతే రైతులు డిమాండ్ చేస్తున్నారు. స్వేచ్ఛ.